నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 30 డివిజన్ కొత్తూరు రాజు స్వగృహ సుమవల్లి టౌన్షిప్లో 2,80,00,000 వ్యయంతో కాంపౌండ్ వాల్, పంపులు, మోటార్లు, 500 కిలోలీటర్ల సామర్థ్యంతో ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు అత్తివరపు యానాదయ్య, టీడీపీ నాయకులు బత్తుల కృష్ణ, జమీర్, ఓబుల్ రాజు, కూకటి వేణు, విఘ్నేశ్వరరావు, సురేష్, ఆఫీస్, అహ్మద్, కాదర్ బాషా, రాకేష్, రాజేష్, శ్రీధర్ రెడ్డి, జిలానీ, విక్రమ్, మురళీనాయుడు, శివ, అబీదా సుల్తానా, నాగమణి, ప్రభావతి, వెంకటలక్ష్మి, జనసేన నాయకులు కరీం, బీజేపీ నాయకులు సుబ్బారావు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కవర్ దేనా అందరూ చూడండి. నా ఫోన్ నా వెనక్కి సార్ 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 ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి సంబంధించి టౌన్షిప్. ఈ టౌన్షిప్ గతంలో కొంత పనులు జరిగినాయి. మొత్తం 131 ఎకరాల్లో ఈ టౌన్షిప్ ఉంది. ఈ టౌన్షిప్ ఉద్దేశం దాన్ని ఇల్లు కట్టి దాన్ని ఇళ్ళన్నీ కూడా సేల్ చేసి వారికి కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయడం లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారు. అయితే కొంత మేరకు ఒక 28 కోట్ల మేరకు కొన్ని పనులు జరిగినాయి. ఇటీవల కాలంలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేకుంటే స్థానిక వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్కి కాంపౌండ్ వాల్ ప్రాబ్లం, ఈ రెండు సమస్యలు ఇంకా కూడా కొన్ని సమస్యలు చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా ఈ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంక్ సంబంధించి చెప్పడం జరిగింది. దీని మీద అటు అధికారులతోనూ మంత్రివర్యులతోనూ మాట్లాడి 2,80,00,000 రూపాయలు శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాల్, అదేవిధంగా మంచినీటి వాటర్ ట్యాంకు 5 lakhs లీటర్కి సంబంధించి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ వర్క్లు రెండు కూడా 9 to 12 monthsలో ఈ వర్క్లు రెండు కూడా కంప్లీట్ అవుతాయి. ఇంకా కూడా స్థానికంగా ఉండే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి పెట్రోలింగ్ పోలీస్ సంబంధించి, మిగతా రాజీవ్ స్వగృహాల్లో చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పారు. అవన్నీ కూడా అధికారులకు సూచించాం. ఏమేం బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని దాని మీద ఎస్టిమేషన్ వేసి అవన్నీ కూడా చేయవలసిందిగా కూడా వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా రాబో రోజుల్లో అవి కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి శక్తి మేరకు అవి కూడా ప్రయత్నిస్తామని కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా 30వ డివిజన్కి సంబంధించి చాలా పెద్ద డివిజన్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఇప్పటికే దాదాపు 11 కోట్ల రూపాయలు పెట్టి వివిధ రకాల రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, ఇతర పార్కులకు సంబంధించి కానీ, శ్మశాన వాటికలు కానీ కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద డివిజన్ కాబట్టి ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. అక్కడున్న స్థానిక పెద్దల సూచన మేరకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సూచన మేరకు, సలహా మేరకు తప్పకుండా అవి కూడా రాబో రోజుల్లో ఏమేమి ఎంతవరకు చేయగలమో కూడా అవి కూడా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పనులు సుమారు 800 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, NHI కానీ, రైల్వే కానీ, R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వివిధ రకాల డిపార్ట్మెంట్లన్నీ కూడా సమన్వయం చేసుకొని ఇప్పటి వరకు చాలా వరకు పూర్తి చేసాం. కొన్ని పనులు నడుస్తున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాలకు కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తే చేయగలిగినవన్నీ తప్పకుండా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇంత మంచి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేస్తున్న అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి, స్థానికంగా ఉండే మా నాయకులందరికీ కూడా మీ ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.